అధికార పార్టీ తెలుగుదేశం ఎమ్మెల్యే మీదనే దాడి చేసినటువంటి సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. కాబట్టి ఇది వైసీపీ వాళ్ళైతే రచ్చ అయ్యేది, సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే. గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీద దాడి జరిగింది. ఒక ఎమ్మెల్యే అయ్యిండు కూడా, ఆయన మీదనే పాపం. నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్లో సుభాష్ చంద్రబోస్ సేవామిత్ర మండలి అధ్యక్షురాలు మొవ్వా శైలజ ఆధ్వర్యంలో గురువారం నేతాజీ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ని ఆహ్వానించారు. ఈ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిగా సయ్యద్ ఇంతియాజ్ ఉన్నారు. ఆయన సోదరుడు సయ్యద్ ఫైరోజ్ గత కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం ఆయన నగర టీడీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. జయంతి వేడుకలు వాళ్ళ ఇంటికి సమీపంలో ఆర్టీసీ కాలనీలో జరిగాయి. తమకు తెలియకుండా ఎమ్మెల్యే ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కావడం మీద ఇంతియాజు ఫైరోజు సోదరులతో పాటు ఆయన సమీప బంధువు రియాజ్ వేదిక మీద ఉండగా నజీర్ అహ్మద్ని నిలదీశారు. ఎమ్మెల్యే వాళ్ళని హెచ్చరిస్తూ చెయ్యెత్తారు. దీంతో ఫైరోజ్, ఇంతియాజ్, రియాజులు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే చొక్కా పట్టుకుని చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకి రక్షణగా నిలిచారు. కార్యక్రమ నిర్వాహకురాలు శైలజ ఫిర్యాదు మేరకు పాత గుంటూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తెలుగుదేశం నాయకులే తెలుగుదేశం ఎమ్మెల్యేని కొట్టినటువంటి సంఘటన ఇది. మరి పార్టీ అధిష్టానం క్రమశిక్షణా సంఘం వీళ్ళని పిలుస్తుంది. ఆ కొలికిపూడి గారిని పిలిచారు కదా, అట్లాగే వీళ్ళని ఎవరినైనా పిలిచి చర్య తీసుకుంటుందా లేదా చూడాల్సి ఉంది.